ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. వృషభ రాశి లేదా వృషభ లగ్నం. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా లాభస్థానంలో ఉంటున్న రాహు పూర్తిగా యోగిస్తున్నాడు ఈ మాసమంతా కూడా. అక్టోబర్ 20వ తేదీ తర్వాత కాస్త కుజుడు మనకి యోగించడం లేదు. నీచస్థానంలో సంచారం కాబట్టి తృతీయ స్థానంలో అంత బలిష్టంగా ఉండదు, యోగించడం లేదు. అయితే ఇబ్బందులు పెద్దగా రావు. అంటే కుజుడు పర్లేదు. అక్టోబర్ 20వ తేదీ తర్వాత కుజుడు కొద్దిగా మనకి సహకరిస్తున్నాడు అని అర్థం. తర్వాత ఈ యొక్క మాసంలో సూర్యుడు కాస్త అర్ధశుభుడిగా శుభ ఫలితాలను ఇస్తున్నారు. మనకి దాదాపు బుధుడు కూడా అర్ధశుభుడిగా శుభ ఫలితాలని ఇస్తున్నారు. ముందుగా ఈ ఒక వృషభ రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ముఖ్యంగా పంచమ స్థానంలో ఉంటున్న అక్టోబర్ ఏదైతే 17 వరకు సూర్యుడు కేతు కలిసి ఉండడము, అక్టోబర్ 10 వరకు కూడా బుధుడు కూడా అక్కడ కలిసి ఉండడము, ఈ అక్కల్ట్ సైన్స్ రిలేటెడ్ రీసెర్చ్ ఓరియంటెడ్ వీళ్ళకి చాలా బాగుంటుంది అని అర్థం. జ్యోతిష్యులు కావచ్చు, రీసెర్చ్ ఓరియంటెడ్ పీపుల్స్ కావచ్చు, వాళ్ళకి మంచిగా గుర్తింపు, తెలియని నాలెడ్జ్ ఉంటుంది కదా, ఎక్కడో హిడెన్ నాలెడ్జ్ ఈ సమయంలో బయటికి రావడము. ఎవరో 10 మంది కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, మీరు వెళ్ళి సడన్గా ఇలా కాదు ఇలా అని చెప్తారు. అక్కడ కొద్దిగా మీ ఒక పేరు అనేది వినిపించడానికి అవకాశం ఉంటుంది. అంటే కరెక్ట్గా చెప్పావప్ప నువ్వు అన్నట్టుగా ఎక్కడో తెలియని హిడెన్ నాలెడ్జ్ అని అంటాం కదా, అది ఈ సమయంలో బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే పంచమ స్థానంలో సూర్యుడు మంచిగా ఆయన మంచి ఫలితాలు ఇవ్వడు. కేతువు కూడా అక్కడే ఉండడము, పైగా పంచమాధిపతి బుధుడు కూడా అక్టోబర్ 10 వరకు అయితే పెద్దగా ఇబ్బందులు రావు. పంచమ స్థానానికి సంబంధించినది ఏదైతే సంతానం కావచ్చు, ఒక గుర్తింపు కావచ్చు, ఒక ఆలోచన విధానం కావచ్చు, ఇవన్నీ వీటికన్నీ అయితే ఏం పెద్దగా డిస్టర్బెన్సెస్ అయితే ఉండవు. అక్టోబర్ 10 తర్వాత కాస్త ఒక 7 రోజుల పాటు మళ్ళీ మీకు కాస్త స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, సంతానం విషయంలో ఖర్చులు పెరగడము, వాళ్ళకి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, ఇలాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ద్వితీయ స్థానంలో ఉంటున్న కుజుడు అక్టోబర్ 20 వరకు కుజుడు ద్వితీయ స్థానంలో ఉంటూ ఆకస్మికంగా నోటికి సంబంధించినది ఎక్సెస్ ఆఫ్ హీట్ కావచ్చు, ఏదో ఒకటి పళ్ళకి సంబంధించిన పెయిన్ కావచ్చు, ఇలాంటివి సడన్గా ఆకస్మికంగా కుజుడు ఇలాంటి సిచ్యుయేషన్స్ ఇస్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మీ మాటల ద్వారా శత్రుత్వం పెరిగే సూచనలు కూడా ఉంటాయి ఈ యొక్క కుజుడు వలన. తర్వాత బుధుడు కూడా షష్టానికి వెళ్ళిపోతాడు. ద్వితీయాధిపతి పంచమాధిపతి 6వ స్థానంలో వెళ్ళరాదు. అలా ఉన్నప్పుడు మన మాటలే వేరే వాళ్ళకి శత్రుత్వంలాగా కనిపిస్తూ ఉంటుంది. వీడేంటి ఇలా మాట్లాడేశాడు, నన్ను ఇట్లా అనేసాడే అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. సో దీని ఒక వాళ్ళు ఫీల్ అవ్వడము, వాళ్ళ మీ పైన కొంచెం కోపం పెంచుకోవడము. సో తర్వాత వీళ్లకు సరైన భోజనం లేకపోవడము, శరీరంలో ఎక్కడైనా చిన్నపాటి గాయాలు అవ్వడము, సో ఇలాంటివి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగం విషయంలో కూడా కాస్త ఒడదొడుకులే ఉన్నాయి. ఉద్యోగం కూడా అంటే ఇబ్బందులు, దశమాధిపతి వక్రించడం అనేది కాస్త ఇబ్బందులే ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. పైగా జన్మరాశిలో గురువు గారు వక్రించడం అక్టోబర్ 9 తర్వాత, ఇది కూడా ఒక రకంగా ప్లస్గా ఉంటుంది. అష్టమాధిపతి లాభాధిపతి పాపి అయిన గురువు వక్రించడం అనేది మంచిది. అయితే డబ్బు విషయంలో కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు, అప్పులు చేయవలసిన ప్రమేయము, ప్రయాణాల్లో మీరు ఏదైనా తీర్థక్షేత్రాలకు వెళ్దామని అనుకొని ఉంటారు. ఇప్పుడు ఈ సమయంలో అది వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి మనకి కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి వృషభ రాశి వాళ్ళకి రాహువు మనకి పూర్తిగా శుభుడుగా ఉన్నాడు. మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త మిశ్రమంగా ఉంటున్నారు. ఉద్యోగం విషయంలో కూడా కాస్త ఒడదొడుకులు తప్పవు. ఉద్యోగం వెతికే వాళ్ళకి కూడా అతి కష్టపైన ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అని తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినడానికి ప్రయత్నం చేయండి.
విఘ్నేశ్వరుడికి పసుపు మరియు గ్రీన్ కలర్ క్లాత్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత వీలైతే నవధాన్యాలని కూడా గుప్పెడు నానబెట్టేసి ఒక 9 రోజులు పొద్దున్నే రాత్రిపూట నానబెట్టడం, ఉదయాన్నే పొద్దున్నే నీళ్ళని తీసేసి బెల్లం కలిపి గోచరంలో ఉంటున్న నవగ్రహ దోష నివారణ కోసం ఈ పరిహారం చేసుకుంటున్నాను. నవగ్రహ దోష నివారణలను మొక్కుకొని ఎద్దులకో ఆవులకో రోడ్ సైడ్ ఆహారం లేకుండా ఉంటున్న ఎద్దులు కావచ్చు, ఆవులు కావచ్చు, వాళ్ళకి తినిపించండి. ఖచ్చితంగా ఆ నెగిటివ్ అనేది తగ్గుతుంది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.